మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను ఏ విధంగా మాఫీ చేయాలనే దానిపైన అయితే కసరత్తులు అయితే చేశారు. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రకటించారు. ఇక ఈ తేదీ నుంచి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపు 3 విడతలు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత కింద 66,000 రూపాయలను అయితే రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు రుణమాఫీ మొదలవుతుంది, అలాగే ఎన్ని విడతల్లో పూర్తి చేస్తారు, ఏ తేదీలోపు పూర్తి చేస్తారు, ఇక రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, కావాల్సినటువంటి పత్రాలు ఏంటి, అలాగే వానాకాలం రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రతి వీడియోలో కూడా నేను ఒక క్యూఆర్ కోడ్ అనేది పెడుతూ ఉన్నాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు. అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయాలి. మీరు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్యూఆర్ కోడ్. మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు తప్పకుండా వివరాలు వస్తాయి. అందులో మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు ఎంతైనా కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆలోచించుకుని నేను ఒక ప్లాస్టిక్ చెయ్యి కూడా వేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ చెయ్యికి కొద్దిగా డబ్బులు అనేది కావాలి. కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి సహాయం చేయండి. ఇక వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడాలండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలా మంది కొంచెం మాత్రమే చూస్తున్నారు. అలా కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకా వీడియోను మీరు లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే వారు కూడా తెలుసుకునే విధంగా మీరు షేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తవారు కానీ పాతవారు కానీ మన వీడియోను అలాగే లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే ఫ్రీగా మీ మొబైల్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక గతంలో మనకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడైతే మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతు భరోసాకు కూడా స్పందించడం జరిగింది. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా యాసంగి మరియు వానాకాలం సీజన్లకు సంబంధించి మనకు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 2 సీజన్లలో ఎకరం భూమి కలిగి ఉన్న వారికి 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇక మొన్నటి వరకు కూడా మనకు యాసంగి రైతు బంధు కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా యాసంగి డబ్బులను అయితే విడుదల చేశారు. కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సహాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక యాసంగి సీజన్ ముగిసింది, రైతు బంధు కూడా ముగిసిపోయింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు గతంలో రైతు బంధు పొందుతూ ఉన్నారు, అలాగే ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా ఎవరైతే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ పరిశీలించి వారికి ఈ వానాకాలం మొదలైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోంది. అది చిన్న సన్నకారు రైతులు అలాగే భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలను అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా
ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయండి. మీకు రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక జూలై 1 నుంచి కూడా ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించి ప్రతి రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోంది. ఇక రైతు బంధుని అయితే పూర్తిగా రద్దు చేసి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చి ఎకరానికి గతంలో 5,000 ఇప్పుడు 7,500 రూపాయలను అయితే ఇస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ లో కూడా వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తాం, ప్రజాపాలనలో భాగంగా ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీని చేసి చూపిస్తామని కూడా ఇక్కడ చెప్పారనమాట. ఇక జూలై 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు డిసెంబర్ 9, 2023 లోపు 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుందని, రైతులందరూ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోవాలంటే బ్యాంకు ఖాతాలు కానీ మీ యొక్క ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక జూలై 1 నుంచి ఈ రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు 15 లోపు 15 ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో 3 విడతలుగా రుణమాఫీని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడతగా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు 66,000 రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే అధికారులు అయితే ఈ రుణమాఫీ విషయంలో మనకు వివరాలనేవి సేకరిస్తూ ఉన్నారు. ఇక ఈ రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మొదటి విడతగా 66,000 రూపాయల రుణాలను మాఫీ చేసే విధంగా కూడా కసరత్తులు అయితే ప్రారంభించింది. ఇక రైతులకి రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు డిసెంబర్ 9వ తారీఖు లోపు అయితే రుణాలు తీసుకుని ఉండాలి 2 లక్షల రూపాయలను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కొంతమందికి సగం రుణమాఫీ అయ్యాయి. ఆ సగం అయిపోయిన వారికి మిగిలినటువంటి సగాన్ని క్యాలిక్యులేట్ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17 విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేసింది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఏ డబ్బులైనా కూడా మీకు వెంటనే జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్లి మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు అందించడం జరుగుతుంది. ఇక జూలై 1 నుంచి వానాకాలం రైతు భరోసా కింద రైతులందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయలు. ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత 66,000 రూపాయలను విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మరెన్నో సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.